యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటల సమయంలో 3 గంటలు తర్వాత మరి మరణించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. 3 గంటల సమయం తర్వాత చీకటి కమ్మినట్టుగా మనము చూస్తాం. చీకటి కమ్మిన సమయంలో యేసు ప్రభువారు మరి చివరిగా మాట పలికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాట పలికి మరి తన ఆత్మను తన తండ్రికి అప్పగించినట్టుగా మనము వాక్యంలో చూస్తాం. ఆ రోజు సాయంత్రం నుండి యేసుక్రీస్తు ప్రభువారు మరి పునరుత్థానుడు అయ్యేంత వరకు జరిగిన సంగతులను ఒకసారి కనుక మనం పరిశోధన చేస్తే, యేసు ప్రభువారు మరణించిన తదుపరి అక్కడ ఆయనను చూడటానికి కానీ ఆయనను గమనించడానికి కానీ కొంతమంది స్త్రీలతో పాటుగా ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాను మాత్రమే అక్కడ ఉన్నట్టుగా మనం లేఖనాల్లో చూసాం. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే మరణించినాడో అక్కడ ఉన్న సైనికులకు అనుమానం వస్తుంది. సాధారణంగా శిలువ పైన వేసిన వ్యక్తి 1 రోజు లేదా 2 రోజుల వరకు బ్రతికి ఉండేవాడు. అయినా యేసు ప్రభువారు మరి చనిపోవడాన్ని వాళ్ళు కొంత మరి ఇది నిజంగా జరిగిందా అనే అనుమానంతో ఆయన చనిపోయాడా లేదా అనే ఆలోచన వారికి వచ్చి ఒక సైనికుడు బల్యాన్ని అతని పక్కలో యేసు ప్రభువారి పక్కలో దింపినప్పుడు రక్తము ఆ తర్వాత నీరు కారినట్టుగా మన వాక్యంలో చూస్తాం. అప్పుడు వారికి అర్థమైపోయింది యేసు ప్రభువారు చనిపోయారు. 9 గంటల ప్రాంతంలో సిలువ వేసిన యేసు ప్రభువారు మధ్యాహ్నం 3 గంటల వరకే చనిపోవడము పిలాతును కూడా ఆశ్చర్యపడి, పిలాతు కూడా అంటాడు, ఇంత త్వరగా చనిపోయాడా, ఇంత త్వరగా మరణించినాడా అని ఆశ్చర్యపడతాడు. అరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తి యూదులకు సంబంధించిన వ్యక్తి, యూదుల సభ్యత్వం ఉన్న వ్యక్తి, యూద పట్టణస్థుడు, యూదుడైన అరిమత్తయ్య యోసేపు పిలాతు దగ్గరికి వచ్చినట్టుగా, ఆయన అరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తి ధనవంతుడు, అట్లాగే యేసు ప్రభువారికి శిష్యుడుగా ఉన్నవాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయ్య యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చినట్టుగా వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగినట్టుగా మనం ఆ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిలాతు దాన్ని అతనికి అప్పగించడానికి మరి ఇష్టపడ్డాడు. అతని మాటను ఆయన చెవిని పెట్టాడు. దేవుని ప్రియ పిల్లలముగా కొన్ని మాటలు మనము ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటే, యేసు ప్రభువారు మరణించినారు. యేసు ప్రభువారిని చూసుకోవడానికి అంటే యేసు ప్రభువారు మరణించినప్పుడు ఆయనను చూడటానికి ఉన్న వ్యక్తులు 4 లేదా 5, కొంతమంది స్త్రీలు, అట్లాగే ఒక పురుషుడైన యోహాను, అట్లాగే యేసు ప్రభువారి 10 మంది శిష్యులు ఎక్కడికి పోయారో మనకు తెలియదు. అయితే అరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తి ఆయన తెగింపు కలిగిన వ్యక్తి. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. సాయంకాలం అయినప్పుడు అరిమత్తయ్య యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి, ఎందుకు తెగింపు, ఇక్కడ తెగించి అనే మాటను ఎందుకు వాడబడిందంటే, యేసు ప్రభువారిని సిలువ వేస్తున్న సందర్భంలో తీర్పునకు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అక్కడ న్యాయాధిపతిగా గవర్నర్ ఉంటాడు. ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే ప్రధాన యాజకులు లేదా సైనికులు వీరందరూ యేసు ప్రభువారిని బంధించిన లేకపోతే బాధించిన యేసు ప్రభువారికి మరణశిక్ష విధించే అధికారం వారికి లేదు. కాబట్టి పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతు ఒక ఆఫర్ ఇస్తాడు ప్రజలందరితో పాటు, మరి ఎక్కడున్న వారందరికీ. మరి బందిపోటు బరబ్బాను విడుదల చేయాలా, లేకపోతే యూదుల రాజుగా చెప్పబడుతున్న యేసు ప్రభువాన్ని విడుదల చేయాలా అన్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా మాకు బరబ్బనే విడుదల చేయాలి, మాకు బరబ్బనే కావాలి అని కోరుకుంటారు. అయితే హంతకుడైన బరబ్బాను కోరుకుంటారు, కానీ యేసు ప్రభువాన్ని వారు కోరుకోరు. అంటే జనాలందరూ కూడా దాదాపుగా జనములందరూ కూడా యేసు ప్రభువారు
బ్రతికి ఉండడం లేదా యేసు ప్రభు వారి యొక్క ఉనికి వారికి ఇష్టం లేదు. ప్రజలందరికీ యేసు ప్రభు వారు అంటే ఎవరికి ఇష్టం లేదు. యేసు ప్రభు వారు మరణించడానికే ప్రజలందరినీ కోరుకున్నారు తప్ప ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా అంటే బైబిల్లో మెన్షన్ చేసిన ప్రకారం ఎవరు కూడా ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని కోరుకోలేదు. బందిపోడు బరబ్బనే కోరుకున్నారు. ఇప్పుడు అరిమత్తయి యోసేపు తెగించాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రజలందరికీ వ్యతిరేకంగా అక్కడ అధికారులందరికీ వ్యతిరేకంగా ముందు నిలబడుతున్నాడు. తెగింపు. దేవునికి స్తోత్రం. ఆయన తెగించాడు. అంటే ప్రజలందరూ కోరుకునేది బరబ్బనే కానీ యేసు ప్రభుని కాదు. కాబట్టి ఆయన యేసు ప్రభు నాకు శరీరం కావాలి, యేసు ప్రభు మృతమైన శరీరం నాకు కావాలి అని ఆ అరిమత్తయి యోసేపు అంటున్నాడంటే ఆయన ప్రజలందరినీ వ్యతిరేకిస్తున్నట్టే, ఆయన ప్రజలందరినీ తృణీకరిస్తున్నట్టే. ఎందుకంటే ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని అప్పగించడానికి చంపివేయడానికే ఆశపడ్డారు తప్ప ఆయన మీద ఎటువంటి ఆలోచన ఎటువంటి సానుభూతి కానీ వారు చూపించలేదు. అట్లాగే అధికారులందరూ, ధనవంతులందరూ, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా యేసు ప్రభు వారిని చంపడానికి ప్రయత్నం చేశారు. వారందరికీ వ్యతిరేకంగా వారందరినీ కాదని అరిమత్తయి యోసేపు తెగించాడు. అట్టి తెగింపు ఉంది కాబట్టే అతడు ధనవంతుడే కావచ్చు, అతడు కొత్త సమాధిలో మరి యేసు ప్రభువుని పెట్టవచ్చు. కానీ అంతకంటే ముందుగా ఆయన తెగింపు గలవాడు. ఎంత తెగింపు గలవాడంటే ఆయన యేసు ప్రభు వారి శిష్యరికంలో ఆయన యేసు ప్రభు శిష్యుడిని చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన యేసు ప్రభు వారి శిష్యుడుగా ఉన్నాడు. ఆయనను ఫాలో అయినవాడు, ఆయనను అనుసరించిన వాడు. యేసు ప్రభు శిష్యులకున్న లక్షణాలలో మరి యొక్క లక్షణము తెగింపు. దేవునికి స్తోత్రం. ఒకవేళ క్రీస్తు విషయమైన తెగింపు, క్రీస్తు విషయమైన ఆ తెగింపు గనక మనకు లేకపోతే మనము పడిపోతాం, శిష్యుల వలె పారిపోతాం. ఆమేన్. అరిమత్తయి యోసేపుకున్న తెగింపును బట్టే, అరిమత్తయి యోసేపుకున్న ఏమంటారు దేనికి రాజీపడని మనస్తత్వం కారణంగానే ఆయన యేసు ప్రభు వారిని సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన సమాధిని క్రమముగా మర్యాదగా జరిగిద్దామని నిర్ణయం తీసుకున్నాడు. యేసు ప్రభు వారికి సమాధి కూడా ఎంత క్రమంగా ఎంత మర్యాదగా చేశారంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో మనం అది చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. పిలాతు వచ్చి యేసు ప్రభు వారి దేహాన్ని తీసుకుని వెళ్ళాడు. అట్లాగే 39వ వచనంలో రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదెము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తీసుకొని వచ్చాడు. బోలముతో కలిపిన అగరు. అగరు అంటే అలోవేరా, దాన్ని తెలుగులో కలబంద అంటాం. ఈ కలబందను మనం అందరం కూడా సౌందర్య లేపనాలుగా వాడతారు. సౌందర్య లేపనాలుగా అంటే ఆ ముఖం మీద మచ్చలు కానీ ముఖం మీద ఎటువంటి అవాంఛితమైనది ఏమైనా వచ్చినప్పుడు కలబంద చాలా కాస్ట్లీ. అది ఒక రకంగా ఉంటుంది. మీ అందరికి తెలుసు కదా కలబంద, మీకు తెలుసు కదా. దాన్ని కట్ చేసి ఇట్లా ముఖమునకు అప్లై చేయడం మనకు తెలుసు. కాబట్టి యేసు ప్రభు వారి శరీరము అప్పటికే బాధించబడింది. యేసు ప్రభు వారిని మరి వీపు దున్నబడింది, మరి కొరడా దెబ్బలు తిన్నాడు, మరి ఒళ్ళంతా గాయాలు. వాటన్నిటినీ మరి ఒక రకంగా శుభ్రము చేయడానికి కలబందను తీసుకొచ్చినట్టుగా అది 150 సేర్ల ఎత్తును తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చిన వ్యక్తి కూడా నికోదేము. నూతన జన్మ గురించి యేసు ప్రభు వారు ఎవరికైతే బోధించారో నికోదేము, ఒక వ్యక్తి మరలా ఎలా జన్మించగలడు అని నికోదేము అడిగినప్పుడు, ఒక మనిషి మరలా జన్మించాలంటే మళ్ళీ తల్లి గర్భమునకు పోవాలా? అలా కాదు, నీవు మారు మనసు పొందినప్పుడు మరలా నూతన జన్మ అనుభవంలోనికి వెళ్తామని ఎవరికైతే బోధించాడో ఆ నికోదేము కూడా అరిమత్తయి యోసేపుతో కలిసి వారిరువురు కలిసి చూడండి యేసు దేహమునకు 150 సేర్ల ఎత్తును తీసుకొని వచ్చాడు. అంతటా వారు యేసు దేహముని ఎత్తుకొని వచ్చి యూదులను పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు పూసి నారా బట్టలు చుట్టిరి.
ఇంకా మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా ఒక శుభ్రమైన నారా బట్టను యేసు ప్రభు వారికి చుట్టి సుగంధ ద్రవ్యములు పూసి ఒక మర్యాద, ఒక క్రమం, దేవునికి స్తోత్రం, ఒక మర్యాద చొప్పున, ఒక క్రమం చొప్పున, ఒక క్రమ పద్ధతిలో యేసు ప్రభు వారి భూస్థాపనను జరిగించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నికోదేము, అరిమత్తయి, యోసేపు. మరి యేసు ప్రభు శిష్యులకు మరి వీరికి తేడా ఏంటంటే వారు ఇద్దరు శిష్యులే, ఇరువురు శిష్యులే, ఇరు గుంపులు కూడా శిష్యులే, కానీ వీరికి ఉన్నది తెగింపు. దేవునికి స్తోత్రం. వీరు ఎప్పుడైతే యేసుప్రభు శిష్యులు కూడా తెగింపు ఉన్నది, కానీ యేసుప్రభు వారు సమాధిలో పెట్టబడి మరణించిన ఆ సందర్భంలో లేదా యేసుప్రభు మరణించిన తదుపరి వారంతగా తెగించలేదు. కానీ యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత యేసుప్రభు వచ్చి వారికి బోధించినప్పుడు మీకు పరిశుద్ధాత్మను నేను మీకు తోడుగా పంపుతాను, నేను వెళ్తేనే ఆదరణకర్త మీలో వస్తాడు అని చెప్పినప్పుడు వారు కూడా తెగించి దేవుని మాటలు బోధించారు. ఓకే, వారు తెగించి దేవుని మాటలు బోధించారు. దేవునికి స్తోత్రం. అయితే ముందుగా యేసు శిష్యులలో తెగించిన వ్యక్తి అరిమత్తయి యోసేపు. అరిమత్తయి యోసేపు వచ్చి సమాధి చేసినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదుల సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. మరి యేసు ప్రభు వారిని ఒక నూతనమైన సమాధి, ఆ సమీపంలో తొలిపించబడిన ఒక కొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో పెట్టిన తదుపరి పరిసయ్యులందరూ పిలాతు దగ్గరికి వచ్చి ఒక మాట పిలాతుతో పలుకుతున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. 62వ వచనం కూడా చదివితే మనకి ఇంకా స్పష్టత వస్తుంది. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తర్వాత నేను లేచనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఇక్కడ పరిసయ్యులు అంటున్నారు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా, ఆ వంచకుడు, ఆ మోసం చేసిన వాడు నేను చనిపోయి 3 దినముల తర్వాత లేస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకమునకు ఉన్నది. చెప్పండి, జ్ఞాపకమునకు ఉన్నది. మరి మన శిష్యుల సంగతి ఏంటో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 8-9 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 8-9 వచనాలు. అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. యేసుక్రీస్తు ప్రభు వారు మరి పునరుత్థానుడైన దినమున సమాధి దగ్గరికి, మగ్దలేనే మరియ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు దర్శించినప్పుడు మగ్దలేనే మరియ వెళ్ళి పేతురుతోనూ యోహానుతోనూ చెప్పినప్పుడు పేతురు, యోహాను ఇద్దరు పరిగెత్తుకొని వెళ్తారు. పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు యోహాను పేతురు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఆ సమాధిని చూసినప్పుడు ఆ సమాధి దొల్లబడిందుట చూస్తాడు. ఆ సమాధిలో ప్రవేశించినప్పుడు బట్టలు మాత్రమే ఉన్నాయి, ఒక చోట చుట్టుపెట్టి ఉన్నాయి. అతడు సమాధి యొక్కకు పోయి లోపలికి పోయి చూసి నమ్మాడు. అయితే 9వ వచనంలో ఆయన మృతులలో నుండి లేచిన అగత్యమును లేఖనము వారింకను గ్రహింపలేకపోయి. చూడండి, ఒక పరిసయ్యులు అంటున్నారు, అయ్యా, వంచకుడు చనిపోతే తిరిగి 3వ దినంలో లేస్తాడట అని పరిసయ్యులు అంటుంటే, తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు ఆ లేఖనాన్ని గ్రహించలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. ఒక మామూలు వ్యక్తులు నిజంగా అప్పుడప్పుడు కొంతమంది ఆంగ్లం చూస్తే సంతోషం కలుగుతుంది. వారు ఎంతగా యేసు ప్రభువును కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది బహుగా గౌరవిస్తారు. యేసు ప్రభు మీ దేవుడు అని గౌరవిస్తారు. కానీ కొంతమంది క్రైస్తవులను చూస్తే, వారి జీవన విధానాన్ని చూస్తే అసలు వారు యేసు ప్రభువును దేవుడని ఒప్పుకుంటున్నారా, మరి యేసు రక్తంలో కడగబడ్డ వ్యక్తులు వాళ్ళు ఉన్నారా అంటే కొన్నిసార్లు అనుమానం కలుగుతుంది.
ఇక్కడ పరిసయ్యులు, సిలువ వేసిన పరిసయ్యులు అంటున్నారు యేసు ప్రభు వారు 3వ దినమున లేస్తానని ఆ వంచకుడు మోసగాడు మాకు చెప్పాడు అంటే ఈ వీరు తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియకు కనిపించిన తర్వాత, మగ్దలేనే మరియ శిష్యులకు చెప్పిన తర్వాత కూడా వారు గ్రహించలేకుంటున్నారు. దేవుని వాక్యము చెప్తున్న విధానముగా దేవుని వాక్యంలో ఇంకా అనేక రెఫరెన్స్లు మనం చూస్తాము. మీరు కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు, హృదయం నుండి మనసుండి గ్రహించలేని వారై ఉన్నారు. ఎందుకంటే మీరు క్రీస్తు పునరుత్థానాన్ని మీరు విశ్వసించట్లేదు. ఆయన లేచెను, దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థాన దినమున విశ్రాంతి దినము గడిచిపోయిన తదుపరి ఆదివారముననే ఆయన లేచాడు. అందుకే మనము పునరుత్థాన దినమున ఆయన పునరుత్థానము జ్ఞాపకం పెట్టుకొని స్తుతించే దేవుని పిల్లముగా ఉండాలి. ఆమేన్. కాబట్టి ఆయన సజీవుడైన సంగతి మగ్దలేనే మరియకు దేవుడు ముందుగా కనపరిచాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో వండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఒక పరిసయ్యులు ఆయనను నమ్ముతున్నారు, పరిసయ్యులు అని భయపడుతున్నారు, నమ్ముతున్నారు. సైనికులను కాపలగా పెట్టారు. ఒకవేళ వీళ్ళు లేవకముందే ఆయన లేఖనాలు కాదు కానీ ఆయన అనేకసార్లు చెప్పాడు, నేను 3వ దినం తిరిగి లేస్తాను. కాబట్టి చెప్పిన తదుపరి ఈ శిష్యులు వచ్చి ఈ సమాధిని ద్వారాన్ని పక్కన పెట్టేసి లోపల ఉన్న యేసు ప్రభు వారి ఆ పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్ళిపోయి వేరే దగ్గర పెట్టి యేసు ప్రభు లేచాడు అని చెప్తారేమో, అబద్ధం చెప్తారేమో అని భయపడి ఆ సమాధికి కాపలగా సైనికులు పెడతారు, ముద్ర వేస్తారు. కానీ శిష్యులంతా ధైర్యవంతులా? శిష్యులకంత ధైర్యం ఉందా అంటే యేసుప్రభువాన్ని సిలివేసినప్పుడే వారెవరు లేరు, యేసుప్రభువాన్ని సమాధి చేయడానికి వారెవరు రాలేదు. యేసుప్రభువాన్ని సమాధి ఎక్కడ ఉంది మాత్రం వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుని సమాధి దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ వారి ద్వారా వీరి ద్వారా రహస్యంగా తెలుసుకోవచ్చు, అరిమత్తు అయిన శిష్యుడు వచ్చాడు, సమాధి చేశాడు. ఆ సమాధి చేసిన ప్లేస్ కూడా సిలువ వేసిన ప్లేస్ కొంచెం దగ్గరలోనే ఉంది. అది కొత్త సమాధి, కొత్తగా తొలిపించుకున్న సమాధి. ఇక వాక్యంలో స్పష్టంగా ఉంటుంది, అది అరిమత్తయి తన కొరకు తొలిపించుకున్న సమాధిలోనే యేసుప్రభువుని పెట్టారని వాళ్ళు తెలుసుకుంటారు. అయితే ఆ సమాధిని చూడటానికి, ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొనడానికి తర్వాత ఎవరు రాలేదు. కేవలము స్త్రీలు మాత్రమే ఆ సమాధి కార్యక్రమము జరుగుతుండగా వారు సమీపంగా ఉండి చూస్తూ ఉన్నారు. స్త్రీలు మాత్రమే ఆదివారము తెల్లవారుజామునే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనము, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. కేవలము మగ్దలేనే మరియ, వేరొక మరియ మాత్రమే, ఇంకా కొంతమంది స్త్రీలను మనం చూస్తాము, వారు మాత్రమే సమాధిని చూడడానికి వచ్చారు. అప్పుడు ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చాడు, రాయి పోలించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉంది. అతని స్వరూపము, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉంది. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి ఒక్కసారిగా షాక్ అయిపోయి స్పృహను కోల్పోయారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? మీరు ఎవరిని దర్శించడానికి వచ్చారు? ఆయన లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తిరిగి లేచాడో మరణాన్ని జయించాడు. ఎప్పుడైతే పాపం ఈ లోకానికి వచ్చిందో మనిషిని ఏలింది మరణ భయము గలవారం మనకందరికీ మరణం అంటే భయం. ఆ మరణ భయం నుండి రక్షించాలి అంటే, ఆ మరణ భయం మన నుండి వెలగొట్టబడాలంటే, తొలగించబడాలంటే
తృణీకరించబడాలంటే ఆ మరణాన్ని జయించిన యేసయ్యను నమ్ముకోవాలి. ఆమేన్. ఆ సంగతి యేసుక్రీస్తు ప్రభు వారి పునరుత్థానము తెలియజేస్తుంది. ఎవరు నమ్మలేకపోతున్నారు? మగ్దలేనే మరియ చెప్తూ ఉన్నారు. వేరొక మరియ కూడా ఉంది కదా, ఆమె కూడా చెప్తూ ఉంది, కానీ నమ్మలేకపోతున్నారు. అటు తదుపరి 12వ వచనము, మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం చదువుతారు ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. ఆ తర్వాత వారిలో ఇద్దరు, ఎవరిలో ఇద్దరు? శిష్యులలో ఇద్దరు. ఏ పల్లెటూరో మనకు తెలుసు, ఎమ్మాయి దారిలో, ఎమ్మాయి అనే దారిలో నడిచిపోతుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను. మగ్దలేనే మరియకు కనిపించాడు, వేరొక మరియకు కనిపించాడు. ఆ దూతలు చెప్తున్నారు. ఆ తర్వాత ఎమ్మాయి దారిలో ఇద్దరు శిష్యులకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. 13వ వచనం, వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు గాని వారు వీరి మాట నేను నమ్మకపోయిరి. అపనమ్మకము. యేసు ప్రభు వారు చెప్పిన లేఖనాల నెరవేర్పు జరుగుతుందని అపనమ్మకము. వారు లేఖనాలను గ్రహించలేకపోతున్నారు. వీటితో పాటు మనందరికీ తెలుసు, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. తోమ, ప్రత్యేకంగా తోమ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పునరుత్థానాన్ని నమ్మలేదు. చదవండి ఒకసారి. నేను తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనను. దేవుని పిల్లలంగా ఈ లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటి వరకు మగ్దలేని మరియ చెప్పినా నమ్మలేదు శిష్యులు. యోహాను, పేతురు గారు చెప్పినా నమ్మలేదు. ఆ తర్వాత ఎమ్మాయి దారిలో శిష్యులు చెప్పినా నమ్మలేదు. ఆ తర్వాత వీరందరికీ కనిపించిన తర్వాత కూడా తోమా నమ్మలేదు. నమ్మని వారందరికీ యేసు ప్రభు వారు అంటున్నారు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండండి. మనం అవిశ్వాసులమా? ప్రపంచవ్యాప్తంగా ఈ రిజరెక్షన్ డే అంటే పునరుత్థాన దినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు నమ్మేది, ప్రతి ఒక్కరు స్టేటస్లో పెట్టుకున్నారు, ఈజ్ రైజన్, ఆయన లేచి ఉన్నాడు. స్టేటస్ అంటే దాని అర్థం నీ పరిస్థితి, నీవు నమ్మేది. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారు కదా, నీవు నమ్మేది. నీవు నమ్మితేనే పెట్టుకుంటావు, అంతేనా కదా? నీవు నమ్మకపోతే పెట్టవు. నిజంగా నమ్ముతున్నావా? నిజంగా ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన మరొకరకు మరణించి మన కొరకే తిరిగి లేచాడు. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని లేఖనాన్ని మనకిచ్చాడు. యేసు ప్రభు వారి శిష్యులు లేఖనాలను గ్రహించలేదు. ఆయన మరణించింది చూశారు, ఆయన తిరిగి లేస్తాను అని లేఖనాన్ని వారు గ్రహించలేదు. కానీ పరిచయులు మాత్రం ఆ లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం పెట్టుకున్నారు. యేసు ప్రభు వారు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకున్నారు. ఆయన తిరిగి లేస్తాడని మాకు చెప్పిన విషయం గుర్తుంది, కానీ వీళ్ళకి అది గుర్తులేదు. ఇప్పుడు మనము బైబిల్ మనకు తెలుసు, ఆయన మరణించింది తెలుసు, ఆయన తిరిగి లేస్తాడని మరి శిష్యులకు చెప్పినట్టుగా మనకు తెలుసు, ఆయన తిరిగి లేచినట్టుగా బైబిల్లో ఉన్నది మనకు తెలుసు, ఆయన రాబోతున్న సంగతి మనకు తెలుసు. తెలిస్తే ఏమున్నది? గ్రహించి నమ్ముతున్నావా? గ్రహించి ఆ విధమైన ఆ మారు మనసుతో మనము బ్రతుకుతున్నామా? యేసు ప్రభు వారు ఇప్పుడే ఒకవేళ వస్తే నీవు ఎత్తబడే వానిగా ఉంటావా? నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా? యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. తోమాతో అపోస్తలుడైన తోమా గారితో యేసు ప్రభు వారు చెప్పిన మాట, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన మనము ధన్యులం. మనము ధన్యులమే. ధన్యులమయ్యా మేము ఈ ధరలో,
యేసును మేము కలిగినందున ధన్యులమయ్యా మేము ఈ ధరలో. దేవునికి స్తోత్రం. మనం ఎంత ధన్యులమంటే మనము క్రీస్తు పునరుత్థానాన్ని విశ్వసించాము, క్రీస్తులో మనం బ్రతుకుతున్నాము. క్రీస్తు వచ్చినప్పుడు మనము క్రీస్తుతో కూడా చేర్చబడతాం. ఆ విధంగా తాను పునరుత్థానుడని రుజువులతో సహా తన శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆయన పునరుత్థానుడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానము ఇప్పటి వరకు ప్రపంచంలో ఆయనకు మాత్రమే సంబంధించింది. ఏదో ఒక సమయంలో మనం కూడా పునరుత్థానం అవుతాం. మరి పునరుత్థానం అంటే రీబర్త్, ఇంగ్లీష్లో రీబర్త్ లేదా రెస్టోరేషన్, పునరుద్ధరించబడుట అనే మాటను మనం చూస్తాం. మరి మనుషులలో కూడా కొంతమంది చనిపోయి బ్రతికినారు. బ్రతికారా లేదా? బ్రతికారు. మరి ఎవరెవరు బ్రతికారు ఎట్లా మనం ఒకసారి చూస్తే, లాజరు మరణించి బ్రతికాడు. మరలా ఇంకా ఓకే, యాయిరు కుమార్తె. నెక్స్ట్, మిద్దె మీద నుండి పడిపోతాడు కదా అపోస్తలుడైన పౌలు గారు. ఐతుకు అనే వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయినప్పుడు అతన్ని తిరిగి బ్రతికించబడతాడు. ఇంకా అంతేనా? యేసుప్రభు వారు ఎవరిని, ఒక విధవరాలి కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారు మోసుకొని వెళ్తుండగా ఆపుమని చెప్పి మరలా బ్రతుకునిస్తాడు, మరలా ఆయుష్నిస్తాడు. ఇంకా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా కొత్త నిబంధనలో జరిగిన విషయాలు. మరి పాత నిబంధనలు ఎవరైనా బ్రతికించబడ్డారా అట్లా? ఓకే, ఎలీషా యొక్క శరీరం తగిలి యుద్ధం జరుగుతుంటే ఎలీషా పార్థివ దేహాన్ని పెట్టిన స్థలంలో మరి యొక్క యుద్ధంలో చనిపోయిన వ్యక్తిని అక్కడ పెట్టినప్పుడు ఎలీషా యొక్క బాడీ తగిలి, ఆయన శరీరం తగిలి మరి మరలా ఒక వ్యక్తి బ్రతికించబడ్డారు. అతని పేరు మనకు తెలియదు. ఇంకా ఎవరు బ్రతికించబడ్డారా? విధవరాలి కుమార్తె, సారేపతి విధవరాలి కుమార్తె కూడా చనిపోయినప్పుడు బ్రతికించబడతాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఓకే, ఇంతవరకైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళందరూ పునరుత్థానం పొందారా, మరలా జీవాన్ని పొందారా? జీవాన్ని పొందారు. పునరుత్థానం అంటే మరలా చనిపోవడం అంటూ ఉండదు. అది యేసు ప్రభువులకు మాత్రమే సంబంధించింది. వాళ్ళందరూ కూడా తిరిగి వారి జీవాన్ని పొందుకొని బ్రతికారు, కొంతకాలం ఈ లోకంలో ఉన్నారు. మరలా చెప్పండి, మరలా తిరిగి లేచట్నే ఉన్నారా? లేరు. మరలా వాళ్ళు వారి యొక్క సమయాన్ని ముగించి, అంటే వారి యొక్క ఆయుష్ను ముగించుకొని మరి ప్రభు సన్నిధికి పోయేవారు ఉండొచ్చు, మరి ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నవారు ఉండొచ్చు. అయితే పునరుత్థానము అది క్రీస్తునకు సంబంధించింది. పునరుత్థానం అయ్యే వ్యక్తి మరలా చనిపోడు. అందుకే వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, నా యందు ఉన్నవాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు ఉన్నవాడు ఎన్నడికి చనిపోడు. ఎట్లా చనిపోడు అంటే తెలుసా? ఎలా చనిపోడు తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభు రాకడలో ఒకవేళ మనము చనిపోయినామనుకోండి మొదటగా మనమే లేస్తాం. ఒకవేళ మనము బ్రతికున్నాం అనుకోండి ఆ సజీవులందరినీ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా విశ్వసిస్తారో వారందరూ, మరి ప్రభువునందు మృతి పొందిన వారందరూ కూడా, చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేచి తన భక్తులను మన వెంట పెట్టుకొని రావడంతో మనం వారిని చూస్తాము. వారితో కలిసి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆ విధంగా పునరుత్థానము క్రీస్తునకు సంబంధించింది.
ఆ పునరుత్థాన శక్తిని మనము పొందుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మూడవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆ అపోస్తుడైన పేతురు గారిని పిలిచి ఒక ప్రశ్న వేస్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21:15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదుమని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఏ సందర్భం అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ యేసు ప్రభువారు వారితో లేడు. యేసు ప్రభువారు మరణించడానికంటే ముందు తన శిష్యులను వెంటబెట్టుకొని తిరిగాడు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, కానీ వారితో లేడు. మొదటిసారి మగ్దలేనే మరియకు వారికి కనిపించాడు. ఆ తర్వాత మరలా వారి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 8 దినములైన తర్వాత తోమా ఉన్నప్పుడు మరలా యేసు ప్రభు వారు వచ్చినట్టుగా మనం చూస్తాం. చివరిగా ఆ తోమాను దర్శించిన తర్వాత, తోమాను మిగతా శిష్యులను దర్శించిన తర్వాత కూడా యేసు ప్రభు వారు వారితో లేడు. యేసు ప్రభు వారు వారితో ఉండకుండా మరలా వీరేం చేస్తున్నారంటే చేపలు పట్టడానికి వెళ్తున్నారు. యేసు ప్రభు వారు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు మనుషులను పట్టు జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను అంటే వీరు మరలా ఆ చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారికి చేపలు దొరకవు. యేసు ప్రభు వారు వేయమన్నా అటువైపు వేయండి అనగానే అక్కడ చేపలు దొరుకుతాయి. ఆ దొరికిన తర్వాత ఆ చేపలను వారు భుజించిన తదుపరి యేసు ప్రభు వారు పేతురుని పిలిచి, నీవు నన్ను చెప్పండి, నీవు నన్ను యేసు ప్రభు వారు వేసిన ప్రశ్న 21వ అధ్యాయం 15వ వచనంలో, నీవు నన్ను ప్రేమించుచున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారిని అడిగిన ప్రశ్న. అప్పుడు పేతురు చెప్పిన సమాధానం అప్పుడు పేతురు గారు చెప్పింది, ప్రభువా, నీకు తెలుసు, అయితే నా గొర్రెపిల్లను మేపు అని మరలా యేసు ప్రభు వారు అంటున్నాడు. 10వ వచనము, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. మరలా చెప్పిన మాట మరలా 3వసారి అడుగుతున్నాడు. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాను. అప్పుడు 3 సార్లు అడిగినందుకు పేతురు వ్యసనపడమంటే ఏడుస్తూ చెప్తున్నాడు. ఎందుకంటే పేతురు మీద ఒకవేళ పేతురు అనుకోవచ్చు, ఒక్కోసారి పేతురు గారు ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు వ్యసనపడడం అంటే ఏడుస్తూ ఎందుకు సమాధానం చెప్తున్నాడంటే, యేసుప్రభువాన్ని ఎరగనని చెప్పాడు కదా. యేసుప్రభువాన్ని ఏమన్నాడు, పేతురు కోడి కీయడానికంటే ముందు నువ్వు నన్ను ఎరగను అని చెప్తావు అన్నప్పుడు, ప్రభువా ఏది ఏమైనా కానీ నేనైతే అలా చెప్పను అని పేతురు మాట్లాడి ఆ మాటను తప్పి నాకు తెలియదు తప్పించుకున్నాడు కదా. ఒకవేళ అది మనసులో పెట్టుకొని మరి ఎప్పుడైనా తిరిగి లేచాడు, ఇప్పుడు మరి అదే మనసులో పెట్టుకొని ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నావా, మరి ప్రేమించిన వాడైతే చెప్పాలి కదా, ఆయన నాకు తెలుసు అని. కానీ అప్పుడు నాకు తెలియదు అన్నాడు కదా. అందుకనేమో ఆయన వరుస పెట్టి 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగితే 3వసారికి ఆయనకు దుఃఖం వచ్చింది. వ్యసనపడి అంటున్నాడు, ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు సమస్తము తెలుసు, ఆయన సమస్తము ఎరిగినవాడు. మరి పేతురు ఎంతగా యేసు ప్రభువాన్ని ప్రేమిస్తున్నాడో, పేతురు హృదయాన్ని తెలిసినవాడు.
అఫ్కోర్స్ మనల్ని కూడా ఆయన పరిశోధించేవాడు. మరి నీవు యేసు ప్రభువాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో, మరి నీవు ఆయనకు ఎంతగా నీవు సమర్పణ కలిగి ఉన్నావో ఆయనకు తెలుసు. ఆమేన్. అందుకే పేతురు గారు అంటున్నారు, ప్రభువా నువ్వు ప్రతిసారి అడుగుతున్నావు, నేను చెప్తున్నాను, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. మరొకసారి నేను చెప్తున్నాను, నీవు సమస్తాన్ని ఎరిగి ఉన్నవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసు. దేవునికి స్తోత్రం. మొదటిసారిగా అంటున్నాడు నీకు తెలుసు, రెండవసారి నీకు తెలుసు, మూడవసారి నీకు తెలుసు. దేవుని పిల్లలముగా మనము ఎలా క్రీస్తునకు విధేయత కలిగి ఎలా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామో, ఆయనను ప్రేమిస్తున్నామో ఆయనకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో పలికిన ఒక్క మాట మాత్రమే నేను చదువుతాను. చూడండి, 19వ వచనము. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచును, దాన్ని సూచించుటకు ఈ మాట చెప్పెను. చూడండి, పేతురు యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నాడన్న సంగతి తెలిసిన తదుపరి అతనికి కొన్ని మాటలు చెప్తాడు, తన మరణము గురించిన మాటలు చెప్తాడు. అప్పుడు ప్రభు అంటున్న మాట, యేసు ప్రభు అంటున్న మాట, అతడు మరణం ద్వారా కూడా నాకు మహిమ వస్తుంది. ఆమేన్, ఆమేన్. అయితే మరణించిన యేసు ప్రభు తిరిగి లేచాడు. తన భక్తుడైన పేతురు గారి మరణం ద్వారా కూడా దేవునికి మహిమ కలిగింది. దేవుని పిల్లలంగా అదంతా ముందు ఒకసారి మీకు చెప్పాను, గడిచిన శుక్రవారం దినంలో చెప్పాను. మన బ్రతుకు ద్వారా, మన జీవితం ద్వారా, మన మరణం ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఆమేన్. మనం ఎప్పుడైతే పునరుత్థాన శక్తిని పొందుకున్నామో మన మరణం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడు. ఎప్పుడైతే పునరుత్థాన శక్తిని పొందుకున్న వారికి దేవుడిచ్చే ఆశీర్వాదము అపోస్తలుడైన పేతురు గారే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మనకు చెప్పినట్టుగా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడగలే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము ఆయనను చూడకుండానే, ఆయనను కన్నులారా చూడకుండానే విశ్వసించాము కదా. తోమాతో ఏమన్నాడు? నువ్వు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాం కదా. ఆ ధన్యులు అన్న తర్వాత చూడకుండా యేసుక్రీస్తు ప్రభువుని చూడకని మనం విశ్వసించాము కదా. మీరు కూడా ఆయన చూడకే విశ్వసించారు కాబట్టి మీరు మీ విశ్వాస ఫలమును పొందుకుంటారు. మొట్టమొదటిగా మన విశ్వాస ఫలమును మనం పొందుకుంటాము. రెండవదిగా మన ఆత్మను రక్షించుకుంటాము. మూడవదిగా చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. మన విశ్వాస ఫలము, మన ఆత్మ రక్షణ, చెప్పనశక్యము కాని సంతోషాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించామో, చూడకనే విశ్వసించామో, పొందుకునేది ఇది. ఏంటిది మన విశ్వాస ఫలం? మన విశ్వాస ఫలం ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మీ విశ్వాస ఫలం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. 6వ అధ్యాయము 22వ వచనం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. మీరు క్రీస్తుని విశ్వసించడం వలన మీకు కలిగిన ఫలం ఏంటో తెలుసా? మీ విశ్వాస ఫలం ఏంటో తెలుసా? మీ విశ్వాస ఫలం ఏంటో తెలుసా? పరిశుద్ధత కలుగుటయే. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజంగా క్రీస్తును విశ్వసించడం ద్వారా మీరు పరిశుద్ధపరచబడిన గుంపులో ఉన్నారు. మీరు పరిశుద్ధులే, మీరు పరిశుద్ధత గలవారే.
మీకు పరిశుద్ధత కలుగుటే ఫలము. దాని అంతం ఏంటంటే మీరు పరిశుద్ధత ఉండడం వల్ల మీకు జరిగేది ఏంటంటే నిత్య జీవము. అనగా నేను దాన్ని కొంచెం మారుస్తాను, మీరు చనిపోయిన మరలా బ్రతికించబడతారు, మరెప్పటికీ చెప్పండి చనిపోరు. మరలా క్రీస్తు పునరుత్థానంలో మనం పాలు పొందుకుంటాం. అటు తదుపరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. ఎటువంటి స్వస్థతనంటే పాపం నుండి స్వస్థత, బలహీనత నుండి స్వస్థత, శాపం నుండి స్వస్థత, రోగముల నుండి స్వస్థత, వ్యసనాల నుండి స్వస్థత. ఎంతమంది వ్యసనపరులై, ఎంతమంది పనికిమాలిన వ్యసనాలకు గురై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో వాటన్నిటి నుండి స్వస్థత మనకు దొరికింది. ఎంతమంది బాధల నుండి మరి భరిస్తున్నారో, బాధలలో ఉన్నారో చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని క్రీస్తు పునరుత్థానం ద్వారా మనం పొందుకున్నాం. ఎంతమంది రోగముల నుండి బాధపడుతున్నారో, ఎంతమంది రోగాల ద్వారా బాధపడుతున్నారో ఆయనను క్రీస్తు పునరుత్థాన శక్తిని బట్టి చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని మనము పొందుకున్నాం. అందుకే నేను ఒక పాట పాడాను. ఇంతకుముందు ఒక పాట పాడాను. ఏమని పాడాను? నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున. నీ హృదయం వింతగా మారిపోతే ఎంత బాగుంటుంది. వింత వింత అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యం. నిజంగా నీ హృదయం ఎంతగా మారిపోయిందంటే నీవే ఆశ్చర్యపడేలా, నీవే ఇది నేనేనా అని అనుకునేలా, నిజంగా ఇది నేనేనా, నిజంగా వాక్యం విన్న తర్వాత నేను వాక్యాన్ని అనుసరిస్తుంటే ఈ బ్రతుకు నాదేనా, అసలు గడిచిన కాలంలో నేను ఎలా ఉన్నాను, ఇది నేనేనా అనేంతగా యేసు వచ్చినప్పుడు మన బ్రతుకులు, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో మన హృదయంలో వచ్చినప్పుడు బ్రతుకులు అంత బాగుంటాయి. అందుకే చక్కని పాట పాడారు. సంతోషమే సమాధానమే చెప్పనశక్యమైన సంతోషం, చెప్పడానికి వీలు కానంత సంతోషం, ఎలా చెప్పాలో తెలియకూడని సంతోషం. ఇంత సంతోషం నేను ఎప్పుడు పొందలేదు అనేంత గొప్ప సంతోషము క్రీస్తు పునరుత్థానంలో ఉంది. ఆమేన్. అంటే పునరుత్థాన శక్తిని నీవు కనుక పొందుకుంటే, ఆ పునరుత్థాన శక్తి నీకు అనుభవంలో లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. మనల్ని మనం మార్చుకోవడానికి, మనల్ని మనము క్రీస్తునకు సమర్పించుకోవడానికి, ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించడానికి. ఒకవేళ నీవు కనుక అట్టి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటే నీవు నిజంగా ధన్యుడివే. దేవుడు నిన్ను దీవించును గాక, మనందరినీ ఆశీర్వదించును గాక. అందరం దేవునికి మన హృదయాన్ని సమర్పిద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్, మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము, నుండి మాకై వచ్చే
ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన